యొక్క పాప భారమును తొలగించినాడు. ప్రేమైనటువంటి వాళ్ళారా, మనిషి యొక్క పాపము తీసివేయాలంటే మనం తీసివేయాలంటే అంత సులభమైన పద్ధతి కాదు. ఈ లోకంలో మనిషికి రోగం వస్తే డాక్టర్ కాడికి పోతాం, గుండెకు ఒక డాక్టర్ ఉన్నాడు, తర్వాత లంగ్స్ ఒక డాక్టర్ ఉన్నాడు, తర్వాత క్యాన్సర్ ఒక డాక్టర్ ఉన్నారు. అయితే పాప రోగాన్ని తీసేయడానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. మనిషి యొక్క మానవుని యొక్క పాప రోగాన్ని తీసేయాలంటే అది పరిశుద్ధమైనటువంటి రక్తం చేతను మాత్రమే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన యొక్క పాప భారం అంతా ఆయన మీద వేసుకున్నాడు. మనకు నెమ్మది ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, పాపాన్ని తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద మాడిపోయిన ఆయన చనిపోతూ వచ్చినాడు. తన ప్రాణాలను శిలువ మీద అర్పిస్తూ వచ్చినాడు. తన పాపములన్నింటినీ తన శరీరం మీద ఆయన మోసుకుంటూ వచ్చినాడు. శిలువ మీద ఆయన చనిపోయి ఆయన రక్తము చిందించి అతి ప్రశస్తమైనటువంటి రక్తము మానవుని యొక్క పాపమును కడివేసేదిగా ఉంటుంది. కనుక మా ప్రియమైనటువంటి వాళ్ళారా, మా యొక్క పాప భారాన్ని, మా యొక్క పాపములన్నింటినీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కలిగి పవిత్రపరిచింది. ఈ రోజు మాకు నెమ్మదిని, సమాధానాన్ని మేము పొందుతూ వచ్చినాం. కారణం ఏంటంటే పాపాన్ని తీసుకోకపోతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత మన పాపములను కడిగి వేసుకోకపోతే ఏమి కారణం అనుకుంటున్నా. ఈ లోకంలో ఒక మనిషి చనిపోతే 2 స్థలాలకు వెళ్ళవలసిందిగా మనం చూస్తాం. ఒకటి పరలోకము, మరొకటి పాతాళానికి వెళ్ళిపోతాం. ఒక మనిషి ఖచ్చితంగా ఈ లోకంలో పుట్టిన వారికి గిట్టుగా తప్పదు. కనుక ఒక మనిషి చనిపోయిన తర్వాత 2 స్థలాలకు వెళ్ళాలి. ఒకటి మోక్షము, ఒకటి నరకము, పాతాళ అగ్ని గుండంలోనికి మనిషి వెళ్తాడు. ప్రేమైనటువంటి వారు, ఏ యొక్క పాపములు ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడతాయో వారు మోక్షానికి అనగా పరలోకానికి వెళ్ళేవిగా ఉన్నారు. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగకుండా తన పాపములను అలాగనే ఉంచుకొని చనిపోతే నిత్య నరకము, పాతాళ గుండంలో మనిషి వెళ్ళేదిగా ఉంటుంది. ఒకవేళ ఆ పాతాళంలో, అగ్ని గుండంలో యుగాలు మనిషి కాలిపోతా ఉంటాడు. మానవి ఆ యొక్క అగ్ని జ్వాలల చేత మనిషి కాల్చబడతాడు. కటిక చీకటి అగ్నిగుండంలో పాతాళంలో ఉండేదిగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, అంటే సంతోషం పొందిన మేము మీ వద్దకు మేము ఈ యొక్క మంచి సత్య సువార్తను తీసుకుని వచ్చిన మా పాపాలు క్షమించబడ్డాయి, మా పాపాలు ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినాయి. నీ పాపాలను కూడా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కడగబడాలని ఈ సత్య సువార్తను మీ దగ్గర తీసుకుని వచ్చినాం. మా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏదో ఒక దినము ఈ లోకాన్ని విడిచిపెట్టే వారుగా ఉంటూ ఉన్నాం. మానవ అనేది మన చుట్టం కాదు సుమా, మానవాన్ని మన దగ్గరికి వచ్చేది ఉంది. ఒకవేళ నువ్వు యేసు ప్రభువుని నమ్మకుండా నీ పాపములు కడగబడకుండా నువ్వు చనిపోతే నిత్య నరకము, అగ్ని గుండంలోనికి నీవు పోతావు. అగ్ని గుండము, యుగాలు నువ్వు యాత్ర పడతావు. అక్కడ కటిక చీకటి ఉంటుంది, అక్కడ నెమ్మది ఉండదు, అక్కడ అగ్ని జ్వాలల చేత నువ్వు కాల్చబడతావు. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళారా, నువ్వు యేసు ప్రభువును అంగీకరిస్తే, యేసు ప్రభు దగ్గరకు వచ్చి నా పాపను క్షమించు ప్రభు అని అడిగితే ఆయన నీవు ప్రభువైన యేసుక్రీస్తు సేవలకు వచ్చిన ప్రశస్తమైనటువంటి రక్తం చేత కలిగి పవిత్రపరుస్తారు. ఒకవేళ నువ్వు రక్షించబడితే నీవు నీ ఇంటి వారిని ఆత్మరక్షణ పొందుతారు. దేవుని వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ కాలనీ వాసులను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. ఈ కాలనీ వాసులను మీరు దీవించి మీరు ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభు ఎవరైతే యేసు ప్రభువును వచ్చినటువంటి వార్త వింటూ వచ్చినారో, ఎవరైతే నెమ్మది లేక, సమాధానం లేక నాయన మా ప్రభు బాధలో ఉంటున్నారో వారు మీరు జ్ఞాపకం చేసుకొని నాయన వారికి నెమ్మదిని, సమాధానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే యేసు ప్రభువుని నాయన నేను తప్పుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. నేను సహాయం చేస్తున్నామని ప్రార్థించి అడిగి వరకు తండ్రి.